చదువుల తల్లి కొలుదూరిన బాసర దివ్యక్షేత్రం వసంత పంచమి వైభవంతో అలరారుతుంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి సందర్భంగా ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సరస్వతి, మహాకాళి, లక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పవార్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. వసంత పంచమికి అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వసంత పంచమి సందర్భంగా అర్ధరాత్రి ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతోంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తొందరగా దర్శనం చేసుకోవడానికి ప్రత్యేకమైన క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్షరాభ్యాసాన్ని కూడా వేర్వేరు మండపాలు ఒక మండపంలో 1000 మంది, ఒక మండపంలో 500 మంది ఒకసారి కూర్చొని అక్షరాభ్యాసం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి క్యూ లైన్లో వేచి ఉన్నప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ మరి మంచినీటి వసతి, పాలు, మరి బిస్కెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. మాఘమాసం శ్రీపంచమి మహాపర్వదినం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే శ్రీ మహాలక్ష్మి, జ్ఞాన సరస్వతి, మహాకాళి అమ్మవార్లకు అభిషేకం, అర్చన, విశేష పూజలతో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు. దక్షిణామూర్తి యాగ సంకల్పం, గణపతి పూజలతో వసంత పంచమి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. వసంత పంచమి రోజు అమ్మవారిని దర్శించుకుంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే మేధో సంపన్నులుగా ఎదుగుతారని భక్తుల విశ్వాసం. దీంతో వసంత పంచమిలో అక్షరాభ్యాసాలు చేయించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అక్షరాభ్యాసాల్లోని ప్రత్యేక అక్షరాభ్యాసం, సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టారు. అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో చిన్నారులు, వృద్ధులు బారులు తీరారు. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత కుంకుమార్చన, అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. వసంత పంచమి వేడుకల్లో అమ్మవారి దర్శనానికి ఇబ్బందులు తలెత్తనీయకుండా అధికార యంత్రాంగం, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.